कुर्सी सामने पैसा भी जाने देना पड़ता, रोक तो नहीं सकते। देखिए बहुत सुंदर जरूर అందరికీ నమస్కారం. ఈరోజు మనము మన మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గౌరవ సివిల్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి గారు, అలాగే మన మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ గారు, అలాగే కౌన్సిలర్ భూషణ్ రాము గారు, మన మున్సిపల్ సిబ్బందితోటి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి గారి జయంతి ఉత్సవాలని స్టేట్ ఫంక్షన్గా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు తన 95వ జయంతిని మనం మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహించుకున్నాము. తను చేసిన సేవలు విస్మరించలేనివి, మనం మర్చిపోలేనివి. ప్రభుత్వంలో వివిధ హోదాలు కూడా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా తన జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం నిర్వహించుకున్నాం. మా గౌరవ కమిషనర్ గారు, మాజీ కౌన్సిలర్ గారు, అలాగే వైస్ చైర్మన్, మా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అయినటువంటి అన్నగారితో కలిసి కాకా గడ్డం వెంకటస్వామి కాకాని పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన తొలి దశ మలి దశలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా పాత్ర ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలు అనుభవించిన వ్యక్తి, కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి కార్మికులని ఐక్యమత్యం చేసిన వ్యక్తి కాకా వెంకటస్వామి. అదేవిధంగా ఆయన సిడబ్ల్యూసీ మెంబర్గా, కేంద్ర మంత్రిగా, 3 సార్ల పార్లమెంటరీగా వివిధ హోదాలు పనిచేసి తెలంగాణని కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య వ్యక్తుల్లో కాకా గడ్డం వెంకటస్వామి గారు ఉన్నారు. కాబట్టి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. ఈరోజు ఆ కార్యక్రమాన్ని మా మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. జై తెలంగాణ, జై కాంగ్రెస్. వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా ఆర్మూర్లోని మున్సిపల్ కార్యాలయంలో వారి చిత్రపటం పూలమాల వేయడం జరిగింది. ఆయన బతికిన రోజులలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్గా ఎదిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతకడానికి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఆయన చేసిన కృషి మరవలేదు. అట్లాగే తెలంగాణ కోసం
తెలంగాణ రావాలనేటువంటి ఆకాంక్ష, తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడినటువంటి పోరాటంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో తన గలాన్ని వినిపించినటువంటి ఒక గొప్ప నాయకుడు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. Thanks for watching. Like, share and subscribe.